तेलंगाना के महबूब नगर में कम उम्र में ड्राइविंग और हालत नशे में गाड़ी चलाते हुए पकड़े जाने वाले अफराद की काउंसलिंग की गई है। इस मौके पर जिला एसपी नरसिम्हा ने बात करते हुए कहा कि हालत नशे में गाड़ी चलाना इंतहाई खतरनाक साबित हो सकता है। इससे इंसानी जानें भी ज़ाय हो सकती हैं। एसपी ने कहा कि हमारे मुल्क में हर साल 1,50,000 खानदान इससे मुतासिर हो रहे हैं। इन्होंने कहा कि हालत नशे में गाड़ी चलाने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। वालिदैन से कहा कि वो अपने कम उम्र बच्चों को गाड़ी ना दें ताकि बच्चों के जानों की हिफाजत हो सके। ముఖ్యంగా ఈ రోజు మైనర్లుగా ఉన్న మీరందరూ ఈ రోజు 16 సంవత్సరాలు ఉండొచ్చు, 15 సంవత్సరాలు ఉండొచ్చు, 17 సంవత్సరాలు ఉండొచ్చు, ఇంకా 2 సంవత్సరాలు అయితే మీరు దేశానికి ఉపయోగపడే ఒక గొప్ప సంపద. మీరు అది మర్చిపోకండి. దేశానికి ఎట్లా ఉపయోగపడతాం సరే అంటే మీరు మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు సాధించో, మంచిగా లేదా ప్రైవేట్ ఉద్యోగమో గవర్నమెంట్ ఉద్యోగమో సాధించి మీ కుటుంబానికి ఉపయోగపడితే, మీ కుటుంబాల మాదిరి వందల కుటుంబాలు ఉపయోగపడితే గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఆ గ్రామం ద్వారా మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. మీరు నిజంగా దేశానికి ఒక గొప్ప సంపద. మరి అలాంటి సంపదని మీరు ఏదో చిన్న పని నిమిత్తం ఇందులో ఇద్దరి తప్పు ఉంది, తల్లిదండ్రుల తప్పు ఉంది అండ్ పిల్లలది తప్పు ఉంది. మరి లేడీస్ కూడా రేపు బయట పోయి పనికి పోయి వచ్చేటోళ్ళు యాక్సిడెంట్లకు గురైపోయి ఆటోలలో కూలి పనికి పోయి వచ్చి ఒక ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో కానీ ఎదురుగా వచ్చే వెహికల్ నిర్లక్ష్యం వల్ల కానీ ఆటోలో పనికి పోయి వచ్చే వాళ్ళు